Hello there guys, Nenu Tausif Ahmed, Warangal Lundi. So today we are going to have some discussion about the all new 2025 Honda Unicorn. The power figures of this bike more or less remain the same, 13 bhp. Hello there guys, Nenu Tausif Ahmed, me Warangal biker. So 2025 చాలా మంది మోటార్ సైక్లిస్ట్స్కి ఈ ఇయర్ అనేది ఒక మంచి ఇయర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్లస్ చాలా అవైటెడ్ 160cc మోటార్ సైకిల్, లాజికల్గా ఇది 150cc కేటగిరీలోనే వస్తుంది, కానీ మనం టెక్నికల్ ప్రకారంగా చూస్తే ఇట్ ఈస్ 162cc, దట్ ఈస్ ది హాండా యూనికార్న్. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత కంపెనీ దానికి ఒక మంచి రిఫ్రెష్డ్ లుక్ ఇచ్చింది. లుక్ అయితే నేను అనను, కానీ ఫీచర్స్ రైట్ కొంచెం చేంజ్ చేసింది. సో ముందు కనుక మనం మాట్లాడుకుంటే ఈ బైక్లో 2 మేజర్ చేంజెస్ అయ్యాయి. ఆ ఫస్ట్ చేంజ్ ఏంటంటే హెడ్ ల్యాంప్. ఇరువరికి 2005 నుంచి 2024 వరకు 2005 to 2020 మనకి బైక్కి హాలజన్ హెడ్ ల్యాంప్ వచ్చింది. ఇప్పుడు ఈ బైక్కి ఆల్ న్యూ ఎల్ఈడి హెడ్ ల్యాంప్. ఆల్దో ఆ హెడ్ ల్యాంప్ కౌల్కి అయితే కంపెనీ ఏం చేంజ్ చేయలేదు, డిజైన్ అలానే ఉంచింది, కానీ ఆ హాలోజన్ యూనిట్ ప్లేస్లో మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వచ్చింది. దానివల్ల బండికి ఒక రిఫ్రెష్ లుక్ ఉంది. ఫోకస్ ప్రకారంగా మనం చూస్తే నో డౌట్ ట్రెడిషనల్ హాలోజన్ బల్బ్స్ చాలా బాగుంటాయి, కానీ ఆ ఇష్యూ ఏముంది అంటే ఊకే ఆ బల్బ్స్ ఆల్ టైమ్ ఎల్ఈడి అంటే ఆల్ టైమ్ హెడ్ ల్యాంప్ ఆన్ ఉన్నప్పుడు చాలా హాలోజన్ బల్బ్స్ కొన్ని రోజులకి పాడైపోతుంటాయి. సో మొత్తం దానికి హెడ్ ల్యాంప్ ఇప్పాలా మొత్తం, సో ఆ హెడేక్ ఇప్పుడు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్ న్యూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చింది కంపెనీ హాండా యూనికార్న్కి. ఇదివరకు మనకి ట్రెడిషనల్ అనలాగ్ మీటర్ వచ్చేది, ఆర్పిఎం మీటర్ కూడా వచ్చేది, టాకోమీటర్ అంటారు దానికి. ఇప్పుడు ఆల్ డిజిటల్ అయిపోయింది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే లైక్ బికాజ్ నేను హాండా CB300F అండ్ CB300R నడిపాను, లిటరల్గా అదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి హాండా వాళ్ళు ఏం చేశారంటే యూనికార్న్ 160లా ఫిట్ చేశారు. ఇప్పుడు దాంట్లో ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి. డిజిటల్ టాకోమీటర్ ఉంది బైక్కి, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది. ఐ థింక్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఇస్తారు అనుకుంటా, టైం కూడా డిస్ప్లే అవుతుంది దాంట్లో. ఇంకొక కొత్త ఫీచర్ కంపెనీ ఏం చేసిందంటే మనకి యూనికార్న్లో 15 వాట్ రైట్ టైప్ C పోర్ట్ ఇచ్చింది. దానివల్ల మీరు మొబైల్ ఫోన్ ఎప్పుడైతే వెళ్తారో ట్రావెల్ చేస్తారో ఛార్జ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో వేరే చేంజెస్ మనం మాట్లాడుకుంటే ద బైక్ ఈజ్ నౌ OBD2B కంప్లైంట్ రైట్. కొంచెం ఇంటర్నల్ చేంజెస్ చేస్తుంటారు బైక్ ఎంజిన్ లోపల రైట్, బికాస్ OBD2B నార్మ్స్ రైట్ April 1st 2025 నుండి కంపల్సరీ అవ్వబోతున్నాయి. సో మిగతా విషయాలు మనం కనుక చూసుకుంటే ద బైక్ రిమైన్స్ లైక్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. వెనుక టైర్ మనకి యూనికార్న్ది అందరికి తెలుసు, ఇట్స్ 100 రైట్ రైట్, అండ్ ముందు టైర్ ఇట్స్ 80, సో పాతలాగానే టైర్ ఇచ్చాడు. అండ్ సింగిల్ ఛానల్ ABS ఉంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. సో యూనికార్న్ మనం కనుక చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్, ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్లో అయితే ది బెస్ట్ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఇన్ ది 150 to 160cc సెగ్మెంట్. బికాజ్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసి చూడండి, హీరో లేదా TVS లేదా లైక్ అదర్ కంపెనీస్ సచ్ యాజ్ యామహాలు అయితే మనకేం లేవు రైట్. 160 అంటే లాజికల్లీ 150 160cc సెగ్మెంట్లో కంప్యూటర్స్ బండి ఉండడు చాలా తక్కువ. దాంట్లో ఉన్నది ఒకటి మంచి బండి అంటే యూనికార్న్. ప్లస్ సేల్స్ చాలా మంచి సేల్స్ అవుతున్నాయి ఆ యూనికార్న్కి. ప్లస్ ఇప్పటి నుంచి అయితే ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది సేల్స్. సో ఇంకొకటి విషయం మనం చూసుకుంటే ఆ బైక్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్, ఇట్స్ రియలీ అమేజింగ్ అండి. 187 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ యూనికార్న్కి. దానివల్ల ఏమవుతుందంటే పొరపాటున మీరు సిటీస్లలో ఉంటుండ్రు, చాలా పాడైన రోడ్స్ ఉన్నాయి, లేదా ఊర్లలో ఉంటుండ్రు, దానివల్ల 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల ఏంటంటే మీకు చాలా ఇబ్బంది లేకుండా పోతుంది. మామూలుగా మనకి అది ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది మనకి ఈ బండితో. ఇంకొకటి మనం కనుక చూసుకుంటే యూనికార్న్ తోటి యూ గెట్ మోనో సస్పెన్షన్ ఎట్ ది రియర్ రైట్. ముందు టెలిస్కోపిక్ ఉంది. సో 2005 నుంచి కంపెనీ మోనోషాకే ఇస్తుంది వెనుక. సో దానితో అయితే ఏం కంప్లైంట్ లేదు. ఎస్ బైక్ చూషుల్లా చాలా మస్కులర్గా ఉంది, అండ్ 13 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది బైక్కి. దెన్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్. వెన్ యూ అబ్జర్వ్ సమ్ అదర్ బైక్స్ మామూలుగా 12-13 లీటర్సే ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ, బట్ దిస్ ఈజ్ గుడ్. అండ్ ఎప్పుడైతే మీరు ఫ్యూల్ పంప్ ఉన్న వెహికల్స్ మెయింటైన్ చేస్తారండి, నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను రైట్,
ఫ్యూల్ పంప్ ఏదైతే ఉంటుందో కొంచెం ఎలివేటెడ్ పొజిషన్, అంటే ఎలివేటెడ్ అంటే పైన, ఆ పైన పొజిషన్లో ఉండడం వల్ల మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఆ బైక్కి ఫ్యూల్ పంప్ మోటార్ రైట్ ఆపరేట్ చేస్తుంది. సో పెట్రోల్ లెవెల్ కొంచెం పైకి పెడితే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అన్నమాట. అది కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే ఈ FI బండ్లల్లో మీరు పెట్రోల్ వేయించేటప్పుడు మినిమం ఒక 4 to 5 లీటర్స్ ఎప్పుడైనా 1/3 మామూలుగా, ఇప్పుడు పొరపాటున 15 లీటర్ల ట్యాంక్ ఉన్నది, సో ఎప్పుడైనా 5 లీటర్లు తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే ఫ్యూల్ పంప్ షుడ్ బి ఇమర్స్డ్ ఇన్ ది పెట్రోల్ బికాజ్ ఇట్ ఆపరేట్స్ ఎట్ అ ప్రెషర్ రైట్. ప్రెషర్లో ఆపరేట్ చేస్తుంది. మీరు దాని కింద పెట్టిన అనుకోండి మోటార్ ఆపరేట్ అయ్యి డ్రై ఆపరేట్ అయ్యి పాడైపోతుంది. సో లాజికల్గా చెప్పాలంటే ది ఫ్యూల్ పంప్ మోటార్ యాక్ట్స్ యాజ్ అ lubricant ఫర్ ది the fuel acts as a lubricant for the fuel pump motor. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, BS6 లేదా ఫ్యూల్ ఇంజెక్టెడ్ బైక్ మీ కాడ ఉన్నదంటే 100 రూపాయల పెట్రోల్ అస్సలు కొట్టియకండి. దాంట్లో మినిమం ఒక 500 ఒక్కసారి వేయించి మర్చిపోండి. ప్రతిసారి బండికి ఒక 2-3 గ్రాఫ్స్ చూపెట్టాలా, దానిపైనే మీరు వేపియండి పెట్రోల్. బికాస్ it will help the life of the fuel pump to extend right. ఒకవేళ 50,000 కిలోమీటర్ నడిచే ఫ్యూల్ పంప్ మీకు 60,000-70,000 కిలోమీటర్స్ 1,00,000 కిలోమీటర్స్ కూడా నడుస్తుంది. దాని తర్వాత మనం మాట్లాడుకుంటే బైక్ టార్క్ 14.58 న్యూటన్ మీటర్స్, ఇట్స్ గుడ్ ఎనఫ్. తర్వాత మనం ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే బండికి ముందు రైట్ 240 mm డిస్క్ వస్తుంది. సో లాజికల్గా చూస్తే అది హోండా SP 125కి సైజ్ తగ్గట్టే ఉంది, కానీ యూనికార్న్లో సింగిల్ ఛానల్ ABS వస్తుంది. సో సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇట్స్ యాక్చువల్లీ గుడ్. తర్వాత మనం కనుక చూసుకుంటే బైక్ వెయిట్ అండి రైట్, ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 138 or 139 కిలోగ్రామ్స్. అది మంచిదా అంటే ఎస్ తప్పకుండా మంచిదే. ఎందుకంటే అంత హెవీ లేదు బండి, అంత లైట్ వెయిట్ లేదు. బికాస్ చూడండి ఈ బైక్స్ ఏంటంటే 150 to 160 cc బైక్స్ వాళ్ళ వెయిట్ మినిమం ఒక 120 kgs పైన ఉంటే స్టెబిలిటీలో ఇట్ విల్ లైక్ డెఫినెట్లీ బీ హెల్ప్ఫుల్. మరీ లైట్ వెయిట్ ఉంటే స్టెబిలిటీ ఉండదు. అండ్ ఇంకా మనం చూసుకుంటే బైక్కి 18-inch rims వస్తాయండి రైట్. అండ్ ఇంకొక పాయింట్ నాకు యూనికార్న్ గురించి నచ్చింది ఏంటంటే the seat height. It is somewhere around 790 mm which is really good. చాలా మందికి అది కంఫర్టబుల్గా ఉంటుంది బికాజ్ యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఆ బండికి చాలా మంచిగా నడుపుకోవచ్చు. తర్వాత మనం కనుక చూసుకుంటే సర్వీస్ రైట్ 3 years మీకు స్టాండర్డ్ వారంటీ దొరుకుతుంది. మీరు కావాలంటే హోండా డీలర్షిప్ నుంచి అది ఎక్స్టెండ్ కూడా చేయించుకోవచ్చు. ఇంజన్ ఆయిల్ వెల్ యూ గెట్ లైక్ 10W30 వాడతారు, అదే కంపెనీ ఆయిల్ వాడితే ఇట్స్ ఆల్వేస్ బెటర్. సో బైక్ ఎంజన్ మాత్రం నేను నడిపాను కదా యూనికార్న్, ప్రాబబ్లీ కొన్ని రోజుల ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ దాకా నేను అది బైక్ తీసుకొచ్చి రివ్యూ కూడా చేస్తాను. ఇదేంటంటే పొరపాటున మీరు ఒక పవర్ఫుల్ కమ్యూటర్ బైక్ తీసుకోవాలంటే you can either go with the Honda Unicorn or you can go with the Honda SP 160. రెండిట్ల ఇంజన్ దాదాపు కంప్లీట్గా సేమ్. బికాస్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక్కొక్క బైక్ ఒక్కొక్క ఇంజన్ ఇవ్వదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షైన్ 125 SP 125 ఇంజిన్ సేమ్, లీవో అండ్ CD110 డ్రీమ్ డిలక్స్ ఇంజిన్ సేమ్, యూనికార్న్ అండ్ హార్నెట్లో కూడా పాత హార్నెట్లో మనకి యూనికార్న్ ఇంజనే వచ్చేదన్నమాట. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ట్యూనింగ్ చేసేసి అదే ఇంజిన్ వేరే బండ్లల్లో ఫిక్స్ చేస్తారు. సో దట్ ఈస్ హౌ హోండా ఇస్ డూయింగ్ రైట్ నౌ. ప్రతి కంపెనీ అది కూడా కాదు, యూ కెన్ ఈవెన్ టేక్ బజాజ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. పల్సర్ 150లో ఉన్న ఇంజిన్ మీకు పల్సర్ ఏమంటారు స్ప్లిట్ సీట్లో కూడా అదే కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్ 220లో ఉన్న ఇంజన్ మీకు పల్సర్ 220లో కూడా అదే. కొంచెం ట్యూనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. పల్సర్ NS 200, పల్సర్ RS 200 రెండు ఇంజిన్ సేమ్. డామినా 400 అండ్ వాట్ ఈస్ దట్ పల్సర్ NS 400 అవి కూడా ఇంజిన్ సేమ్. సో యాక్చువల్లీ బజాజ్ డామినార్ ఇంజన్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ KTM అన్నమాట మామూలుగా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి రైట్, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నాకు లైక్ అడగచ్చు. ఓకే. అండ్ ఐ ఫర్గాట్ టు టెల్ వన్ థింగ్ దట్ దిస్ బైక్ ద ప్రైసింగ్ కొంచెం పెరిగింది. ఇప్పుడు దాదాపు 1,19,000 అంటే నాట్ 19, నేను కొంచెం తెలుగులో వీక్ ఉన్నాను, 1,19,000 అంటే దాదాపు 1,20,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది కొత్త యూనికార్న్ 2025ది.
మీరు ఆన్ రోడ్ ప్రైస్ కనుక్కోవాలంటే నాకు తెలిసినంత వరకు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 12% ఆఫ్ ది రోడ్ ట్యాక్స్. సో 12,000 ప్లస్ ఓకే ఐ థింక్ 25,000 మనకి 15,000 దాకా ట్యాక్స్ ఉంటుంది, రైట్? 15 కూడా కాదు, 12,000, 1.2 lakh అంటే 10% ఇస్ 12,000. సో ప్లస్ యూనో దాదాపు 16,000 రోడ్ ట్యాక్స్ ఉంటుంది, ప్లస్ ఒక 15,000 ఇన్సూరెన్స్ ఉంటుంది. సో 30,000 పైన కలుపుకోండి. ఒక యాక్సెసరీస్ ఒక 4,000. సో మనకు బండి మొత్తం కలిపేసి 1.2 lakh ప్లస్ ఆల్మోస్ట్ 35,000. సో 1,50,000 దాకా పడుతుంది. 1,52,000, 53,000, 54,000 రూపీస్ డిపెండింగ్ ఆన్ ది లొకేషన్. సో వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ యూనో మైలేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. బికాజ్ హోండా యూనికార్న్ 160 మైలేజ్ నాకు తెలిసినంత వరకు ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 48 to 49 ఇన్ సిటీ. ప్లస్ మనం ఈకో మోడ్లో నడిపితే మనకు మంచి మైలేజ్ వస్తుంది. మీరు పవర్ మోడ్లో నడిపితే కొంచెం తక్కువనే వస్తుంది. హైవేస్లో ఐ థింక్ 55 పైనే ఇస్తుంది బండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే పీపుల్. ఆల్ రైట్, రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ గుడ్ బై. వీడియో కనుక నచ్చితే మళ్ళీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైతే వీడియో రివ్యూ కావాలో కమెంట్స్లో పేస్ట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. గుడ్ బై.